భారత రాజ్యాంగ చరిత్ర. పోటీ పరీక్షల్లో రాజ్యాంగంపై ప్రశ్నలు అడుగుతారు. మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యాంగం అమల్లోకి రాకముందు జరిగిన పరిణామాలపై కూడా పోటీ పరీక్షల్లో రావడం చూస్తూనే ఉన్నాం. అందుకోసమే భారత రాజ్యాంగం పూర్వ చరిత్రపై టీశాట్ ప్రత్యేక కథనం. ఆధునిక రాజ్యాలన్నింటిలోనూ రాజ్యాంగ పాలన ఒక ముఖ్య లక్షణం. రాజ్యాంగ భావన మొదట అరిస్టాటిల్ అనే రాజనీతి శాస్త్ర పితామహుడు ప్రతిపాదించారు. అమెరికాలో 1787లో ఫిలడెల్ఫియా సమావేశంలో రాజ్యాంగాన్ని తయారు చేశారు. అది 1789లో అమల్లోకొచ్చింది. ఇదే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగ చరిత్ర 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి రావడంతో ప్రారంభమైంది. అనేక సంస్కరణలు, మార్పులు చేయడం తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఆధారమైన ముఖ్యమైన చట్టాలలో 1773 రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ అనగా భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను క్రమబద్ధం చెయ్యడం. ఈ చట్టంలో మేయర్ కోర్టులను రద్దు చేసి కలకత్తాలో మొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా మొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ నియామకం చేశారు. ఇదే భారతదేశానికి ప్రథమ లిఖిత రాజ్యాంగం. ఆ తర్వాత 1813లో చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశ వర్తకంపై గుత్తాధిపత్యాన్ని తొలగించడం, స్థానిక ప్రభుత్వాలపై పన్నుల విధింపు అధికారం, చెల్లించినట్లయితే కంపెనీకి శిక్షించే అధికారం వచ్చింది. 1813లో చార్టర్ చట్టం ద్వారా ఇండియాలో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత 1833 చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా కంపెనీ పాలన మరొక 20 సంవత్సరాలు పొడిగింపు చేశారు. అంతవరకు ఉన్న బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా పేరు మార్చారు. ఆ తర్వాత 1853 చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా 1854 మెకాలే రిపోర్ట్ ఆధారంగా భారతదేశంలో మొదటిసారిగా పోటీ పరీక్షలు నిర్వహించారు. 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఇండియన్ పీనల్ కోడ్, 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏర్పాటు చేశారు. 1858 భారత ప్రభుత్వం చట్టం లేదా విక్టోరియా రాణి ప్రకటన. ఈ ప్రకటన సిపాయిల తిరుగుబాటు రావడానికి గల కారణాలను విశ్లేషించి బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. దీనిని విక్టోరియా రాణి ప్రకటనగా కూడా చెప్పవచ్చు. ఇది భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా చెప్పవచ్చు. 1858 భారత ప్రభుత్వ చట్టం లేదా విక్టోరియా రాణి ప్రకటన ద్వారా భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా పేరు మార్చడం, కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన భారతదేశంలో ప్రారంభమైంది. 1906 భారత ప్రభుత్వ చట్టం లేదా మింటో మారే సంస్కరణలు. ఈ చట్టం ఆ పేరు రావడానికి కారణం మింటో మార్లే అనేవి వ్యక్తుల పేర్లు. ఆనాటి వైస్రాయ్ పేరు మింటో, భారత కార్యదర్శి పేరు మార్లే. ఈ మింటో మార్లే సంస్కరణల ద్వారా కేంద్ర శాసనసభకు ఎన్నికల విధానం మొదటిసారి ప్రవేశపెట్టడం, మత ప్రాతిపదికన నియోజకవర్గాల ఏర్పాటు. ఈ మింటో మారే సంస్కరణలతో మహమ్మదీయులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు జరిగింది. 1919 భారత ప్రభుత్వ చట్టం. దీన్నే మనం మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటాము. ఈ చట్టం ద్వారా భారతదేశ చరిత్రలో మరొక అధ్యాయంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే భారతీయులు స్వతంత్రం కొరకు చేపట్టే ఉద్యమాలను చల్లబరచడానికి 1919లో కొన్ని సంస్కరణలు చేయడం జరిగింది. వాటి పేరే మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఈ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా రాష్ట్రాలలో ద్వంద్వ పాలన ఏర్పాటయింది. అందులో ప్రభుత్వ వ్యవహారాలను కేంద్ర వ్యవహారాలుగాను, రాష్ట్ర వ్యవహారాలుగాను విభజించారు. రాష్ట్రాలతో ద్వంద్వ పాలన ఏర్పాటు మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా చేశారు. రిజర్వ్డ్ వ్యవహారాలను గవర్నర్, ట్రాన్స్ఫర్డ్ వ్యవహారాలను భారత ప్రజాప్రతినిధులకు అప్పగించింది ఈ మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. ఆ చట్టం ద్వారా కేంద్ర శాసనసభ 2 సభలుగా విభజించబడింది. ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అని, దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే విధానం తీసుకువచ్చింది. ఈ మాంటెంగ్